హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బుడమకాయ పచ్చడి. ఇవి చేయడానికి ముందుగా బుడమకాయలని వాష్ చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు బుడమకాయలను తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేప్పుడు బుడమకాయలు చేదుగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. కొన్ని బుడమకాయలు చేదుగా ఉంటాయి, అందుకనే ఒక్కొక్క కాయని కొంచెం టేస్ట్ చేసి చూడండి. ఇట్లా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముక్కలు 500 గ్రామ్స్ ఉన్నాయి. ఫైవ్ 500 గ్రామ్స్ ముక్కలకి 25 గ్రామ్స్ ఆవపొడిని వేసుకోవాలి. ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకోవాలి. 100 గ్రామ్స్ ఉప్పుని వేసుకోవాలి. కొలతలన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం మొత్తం వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి పోపుని వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని బయట పెట్టుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకునే బుడమకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.